చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారోళ్ళు అయ్యాల్టి మోక ఆగానే 1 2 3 4 5 6 అంటే 6 గ్యారంటీల పేరు చెప్పిరు. ఇప్పటి వరకు వాటికి వారంటీలు లేవు, షూరిటీలు లేవు, దాఖలైన అమలాలు లేవు. ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీల మీద కస్సున లేచిండు అనుకోరాదురి. మరి లేవకపోతే నడుస్తుందా చెప్పు. ఎందుకంటే 6 గ్యారంటీలు అంటే ఇప్పటిదాకా అమలైంది లేదా, చేసింది లేదా, ఏది మీరు జనాలకు ఇచ్చింది ఇంత పొడుగు పొంకనాలు చెప్పిరు. 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు. ఊకనే బస్ అంటే ఆడ పంచాయతీ పెడితే మీ సకాదనం పాడైపోనని మస్తు అరుచుకున్నాడు. ఒక పరి చూద్దాం రాదు. ఆగిస్తున్నాం అనుకుంటా తెచ్చిండ్రు 6 గ్యారెంటీలు. ఏడవైనాయి మాకైతే కండ్లకే కానత్తలేవు. గవిటి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది చెయ్యి పార్టీ, కానీ ఇప్పటిదాకా అమలు చేస్తనే లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు గిట్లా మస్తుగా గరమైండు. 26 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలల్లా గివిటి మీదనే మస్తు గట్టి కూసుంటా. ఏడిచ్చిండ్రు, ఎవరికిచ్చిండ్రు, ఎంత దాకా ఇచ్చిండ్రు అని అడుగుతాననుకత్తాండు. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ఇల్వలేదని మస్తుగా విమర్శించుకొచ్చిండు. ఇక ఇనకద్దాం పాండ్రిగా కథేందో. ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇక చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. వాస్తవానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందియాలి అని చెప్పి మొత్తానికైతే చెప్పుకొచ్చిండు పోన్రి. అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తా అని కాంగ్రెస్ నేతలు ఇప్పటిదాకా నెరవేర్చనే లేరు. ఎస్సీ డిక్లరేషన్, బీసీ సబ్ ప్లాన్, రైతు డిక్లరేషన్ అని అన్ని వర్గాల జనాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గీ బడ్జెట్ సమావేశాల మీద 4000 పింఛన్ అమలు చేయాలి అని డిమాండ్ చేసుకత్తుండు మొత్తానికైతే పూరాగా. ఏం రాజకీయం మీ రాజకీయం పాడైపోను. ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయంలో గుంచుతారా? దేవుడు అందరికి దేవుడేనా? ఏ దేవుడు అయితేంది, ఏ మతం అయితేంది, ఏ కథ అయితేంది. ఇక శాసన మండలికి ఎమ్మెల్సీలు ఎట్లొచ్చి ఎరికేనా వామో వీళ్ళ సక్కదనం పాడైపోను. గాలిపాక పార్టీలు అంటే గాలి ఊపినట్టే ఉన్నది కథ. చెప్పులు వేసుకొని దేవుని పాఠాలు పట్టుకుంటారు. ఏమన్నా ఉన్నదా? ఇజ్జత్, ఇలువ, పలువ మీకేమన్నా ఉన్నదా? మీ సక్కదనం పాడైపోను. మీ లీడర్ కంటే ఏది తెలియదా, ఇది తెలియదా, అది తెలియదా, అతి సుత్తు ఏది లేదా. మళ్ళీ మీరు ఆయన లెక్కనే ఉంటుంది. ఉన్నాయే 2 ఈకలంటే మళ్ళీ ఆయటికి దేవుని పటాలు పట్టుకొని శాసన మండలికి వచ్చి ఏం చెప్తారు? అయ్యో మీ చెప్పులు వేసుకొని వచ్చి చెప్తారు మీ చెప్పుడు సక్కదనం గాను అని చెప్పని. అమ్మ జనం అంత ఇజ్జత్ తీసిరు అనుకో రాత్రి. ఇంత దానికి ఎందుకు జగ్గులు? నువ్వు పంపకపోయినా అయిపోవు కదా. పంపుతావు, ఇజ్జత్ తీసుకొని ఇజ్జత్ గంగల పాడుగాను అంటే ఇలువ తీసుకుంటే ఉన్నావా? ఏంది నువ్వు జగ్గులు? ఎన్నిసార్లు చూసినా ఇట్లా చేస్తావు జగనాలు. నీ సక్కదనం పాడుగాను. నీ పంక 3 రెక్కలు ఇరివే అంటే అయినా సరే తిరుగుతుందని చెప్తావు. మరి అదేందో, ఆ తిర్రేందో, ఆ ఎర్రేందో నాకు అర్థం కాదు. ఇక చూడులా షవ్వా గివి ఏం తట్వని తప్పిన లెక్కలు పాడైనయుల్లా. గాలిపంక పాటోళ్ళ ఈకృత రాజకీయం మల్లో త్యాప బయటకు వచ్చింది. ఇయగాల రాజకీయాల కోసం దేవుని సుత ఆడుకుంటాన్రు. గాలిపంక పార్టీ నేతల తీరు చూడుండ్రి. శాసన మండలిలా ఎట్లా చేసిండ్రో. శాసన మండలి సాక్షిగా రుజువు చేసిండ్రు గా లాగం చేతలు. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. అత్యంత హీనంగా ప్రవర్తించిండ్రు. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామికే మహాపరాధం చేసిరనుకో రాదుర్రి. ఇక కోట్లాది హిందువుల మనోభావాలను కించపరిచేటట్లు ప్రవర్తించిండ్రు. వెంకటేశ్వర స్వామి పోటువలతోటి చెప్పులు, ఇక షూలేసుకొని నినాదాలు చేసుకుంటా మండలి లోపటికి వచ్చిండ్రు గాలిపంక పాటోళ్ళు. సభలల్లా మొత్తం గలాట చేసిండ్రులో. సభ ఆర్డర్లు ఉండకుండా వేసేటందుకు పక్కా ప్లానింగ్ కట్టుకొని గాలిపంక పార్టీ ఎమ్మెల్సీలు గిట్లాగం చేసిపోయిండ్రులా. ఆఖరికత్తేగా దేవుడిని సుతాగాల రాజకీయాలకు గుంజి గిట్ల ఘోరంగా అవమానించిండ్రు. ఏం జగనాలు, ఏం తటువని తప్పిన లెక్కలు చెప్పు. గిట్లుంటారా? దేవులంటే ఆషామాషున్నదా చెప్పు నీకేమన్నా? దేవుడితోటి ఆటలాడద్దని ఓ దిక్కు మంత్రులు చెప్పుకత్తున్నా సుత ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిండ్రు పోన్రి గాలిపంక పాటోళ్ళు. కాళ్ళకు చెప్పులేసుకొని బూట్లేసుకొని పోటువలు ఎట్లా పట్టుకుంటారు సాములోరి. ఇక గిట్లా వేసినందుకు ఇక పుల్లుగా గరమైతుండ్రు ఏపీ పబ్లిక్ అంతా సుత. కట్టిచ్చిరా ఇండ్లు పేరుకే ఊరవతల కట్టిరు. ఇట్లా చేయి పెడితే ఉసుకరాలుతట్టు. 2 బెడ్రూమ్లు ఇండ్లు
దావత్ ఇస్తావా, కళ్ళు కూడా లేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని కేసీఆర్ ఎంత ముచ్చట చెప్పిండని నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం సార్ అనుకొచ్చిండు. అవు సార్ అప్పుడు మీరు కూడా గంటనే అయ్యో గా మాట నేను ఎందుకంట. కానీ మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు అయితే బరాబరిస్తున్నారట ఇందిరమ్మ ఇల్లు. మరి ఇక సార్ అయితేనేమో అప్పుడు ఇవ్వలేదు, ఏం చేయలేదు. కానీ మేమైతే బరాబరిస్తున్నాం, గా లెక్క వేరే ఉంటుంది, గా తరీక వేరే ఉంటుంది అంటున్నాడు. మొత్తం మీద ఏడేడు ఇస్తుండు, ఎన్ని ఇల్లు ఇస్తుండు, ఏం సంగతి అనేది చూద్దాం రారి. ఏ పోయిన కారు పాటోళ్ళు ఏమన్నారు, ఇగిస్తానం డబల బెడ్రూమ్లు అగిస్తానం డబల బెడ్రూమ్లు అని పుల్లుగా మాటలు మాట్లాడిండ్రు. ఇక కొత్తగా లగ్గం చేసుకొని అల్లుడత్తే యాడుండాలి, అందుకే డబల బెడ్రూమ్ ఇస్తున్నాం, ఇక అందరు మంచిగా ఉండాలి అని బగ్గ మాటలు చెప్పిండ్రు. గాని ఏం చేసింది, పోయిన కారు సర్కారు పేదోళ్లకు ఒక్క ఇళ్ళని ఇచ్చినది అని కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినాకట ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేసినాం. ఇంకో 3,500 ఇండ్లు మంజూరు చేస్తానికి సుత సర్కారు సిద్ధంగా ఉన్నది. ప్రతి పేదింటికి సొంతిల్లు కట్టియాలనే సంకల్పంతో సర్కారు పనిచేస్తాది. ఇది మాటల సర్కారు కాదు, చేతల సర్కారు అని చెప్పి నకరేకల్ ఎమ్మెల్యే ఏముల ఈరేశం మాట్లాడుకొచ్చిండి. ఇయాల యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం ఊర్లే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమంలా ఇక సారు పోయిండు. ఇక గక్కన్నే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. హిందాం పాండ్రి ఓ త్యాపా. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, గడిచిన 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా రాలేదు. ఇల్లు లేక పేదవాళ్ళంతా బాధపడుతున్నటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఈ ఊరికి 38 ఇవ్వటం జరిగింది. అంటే గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరొక 3,500 ఏంటంటే 7 మొదటి విడత ఇచ్చిన 3,500 ఇప్పుడు వచ్చేటువంటి 3,500 అంటే 7,000 ఇండ్లు ఏకకాలంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆగో గా ఇంటి దంపతులకు సుత ఇక మొత్తానికైతే బట్టలు సుతిచ్చిండు పోన్రి. అటెనక సిక్కి ఇంటోళ్ళతోటి మాట్లాడి అక్కడనే ఇంత బువ్వ తిని మిగతా 35 ఇండ్ల నిర్మాణ పరిస్థితి ఎట్లుంది, ఏడుదాకా వచ్చిందని పురాగా అరుచుకున్నాడు. మొత్తానికైతే టెక్నాలజీ ఏదొచ్చినా ముందుగా దాన్ని ఎట్లా వాడాలి, రేపటి తరాలకు ఎట్లా ఉపయోగపడుతుంది, దాన్ని ఏం చేద్దాము, ఏమేమి ఉంటుంది, ఫ్యూచర్ ఏంది, దాని భవిష్యత్తు ఏంది, దాని వర్తమానం ఏంది, దాని గతం ఏంది అని ఆలోచించుట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ చాలా విజన్ ఉన్న పర్సన్. ఏఐ వచ్చింది కదా నిన్నమన్నా, అగో ఆ టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది, యూత్ ఏం చేయాలి, రేపు వాళ్ళకు విజన్ ఏముంటుంది, రేపు వాళ్ళకు మాది మన మార్గ దిశానిర్దేశం ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న దాని మీద ఢిల్లీలో పెద్ద చర్చ చేసిన అనుకో రాదురి. ఏదున్నా హైదరాబాద్ సిటీని కూడా ముందుగాల హైటెక్ సిటీని చేసిన గాసారే. అవి అసొంటి ఆయన ముందుగాల టెక్నాలజీని ఎందుకంటే ఆయన చదువు పెద్దది, ఊకనే గాలి చదివి రాలే, పెద్ద చదువులు చదివిండు. కాబట్టి ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది. దాన్ని ఎట్లా చేయాలనేది ఒక చర్చ నడుస్తున్నదట. ఒకసారి పోదాం రాలే ఢిల్లీకి. ఇక ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లా పాల్గొన్నాడు ఇవాళ సీఎం చంద్రబాబు సారు. ఏపీని టెక్నాలజీ హబ్ లెక్క తీర్చిదిద్దుడే టార్గెట్గా ఇక పెద్ద ముత్తైదులతోటి పారిశ్రామికవేత్తలతోటి సమావేశం అయిండుల్లా. ఇక ఇంకిన్ని సంస్థలతోటి ఒప్పందాలు చేసుకునుడు, ఏపీని ఓ రీతిలో పెట్టుడు. మొత్తానికైతే గిదే లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడికక్కడ ఇరాం లేకుండా రికాం లేకుండా కంటి మీద కునుకు తీయకుండా ఇక మొత్తానికైతే పుల్లుగా తిరుగుతాండు. No, we are all very happy. Our Honorable Prime Minister is promoting India AI to the global stage. It is inspiring time. Everything is happening in India. India is going to provide global leadership on AI and related industry. Not only AI, integrated data centers, AI, quantum, you name anything. Everything we are going in that direction. We are very happy. Things are happening positively. We are living in an inspiring time. Everybody has to work in that direction. ఇక ఎట్లా చేసి ఏపీని ఓ తీరుగా పెట్టాలి, ఓ తరీకలు ఉంచాలి అన్నట్టే మొత్తానికైతే కంకుణం కట్టుకున్నాడు పోన్రి. ఇక మరి పోయిన 5 ఏళ్ళు ఏం కాకుండా ఎటు లేకుండా ఉన్నదాన్ని తోడిపెట్టి ఆగమాగం చేసుకుంటా జగ్గులేమో గిట్లా వేసి పెట్టే ఇక గాడి తప్పిన ఏపీని గాడిలో పెట్టేందుకు కాళ్ళకి గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు సారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ ముచ్చట్ల మీద రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది యువతకు మంచిగానే నైపుణ్యం కలుగుతుందట. ఇక ఐబీఎం తోటి క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థ ఒప్పందం సుత కూర్చుకున్నదట. ఇక దీంతో పాపం యువతకు మంచిగానే ఉంటది కథ. ఇక గిట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా ఏది దొరికితే అదే ఏపీకి ఏదత్తే మంచిగుంటదనే ఆలోచన మీదికెళ్ళి ఒక్కటి తిడిసబెట్టకుండా ఇక పురాగా గిట్లా చేసుకత్తాండనుకో రాదుర్రీ.
గంట పెట్టి కాల్చినా ఏమిటి గుణానట్టే ఉన్నది ఈ గాలిపంక పార్టీ వాళ్ళది. 5 ఏళ్ళు ఇస్తే రాష్ట్రాన్ని ఆగం చేసిపోయారు, ఆగమాగం చేసిరు. మళ్ళీ మీదికెళ్ళి మేము ఏదో చేసినాం, ఎంతో అభివృద్ధి చేసినాం అని చెప్పి పొంకనాలు కొట్టుట్లా ఏమన్నా అర్థం ఉన్నదా అని చెప్పని ఏపీ మన హోంమంత్రి ఉండే కదా వంగలపూడి అనిత మేడం, ఇక ఆమె అనుకొచ్చింది అనుకోరు, అది మీ చక్కదనం పాడుగాను, మీరు ఇరుపన పెట్టి దువ్వింది ఎంత, దూసింది ఎంత, పెయిన్లు తీసింది ఎంత, జడేసింది ఎంత, ఇంత లేదు ఇంత పొడుగు చెప్పుకుంటారు. ఏమిటికే ఏమన్నా ఏపీ మీ ఆధ్వర్యంలో ముందల పడ్డదా? మళ్ళీ మీదికెళ్ళి మీరు ర్యాలీలు, మీ చక్కదనం, మీరు బయటకు వస్తే మళ్ళీ జనాలకు ఇబ్బంది, మళ్ళీ మీకు ఉండదు సిబ్బంది, మీ సిబ్బందికి ఉండదు పద్ధతి, మీ పద్ధతికి ఉండదు హాలతు అవకాతు, ఏది ఉండదు. ఇట్లాంటి వచ్చిరాని ముచ్చట్లు చెప్పుకుంటే ఎందుకే అని చెప్పని అనిత మేడం మస్తుగా అరుచుకొచ్చింది ఇలా హోంమంత్రి. ఒక పాడు చూద్దాం రారి. ఇక కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్కతో ఒక వంకర అనే సామెతలు వెనకట పెద్దలు ఊకెనే ఆడలేరు. గాలిపంక పాటోళ్లకు పురాగా చక్కగా సెట్ అవుతుంది గీ ముచ్చట. ఎంత చెప్పినా గీల తీరు మాత్రం అసలే మారతలేదు. ఇక గిదే ముచ్చట మీద గాలిపంక పాటోళ్ల గాలి చేతల మీద హోంమంత్రి అనిత మేడం పుల్లుగా పైరైంది. జనాలు బుద్ధి చెప్పిన గాలిపంక పార్టీ నాయకుల తీరు మారతనే లేకపాయే. మరి పోయిన 5 ఏళ్ళు గాలి వేసిన గాయిది లెక్కలకు ఇప్పటికే మర్చిపోలేకపోతుండ్రు పబ్లికు. ఇక మళ్ళా సుత గవ్వే గాయిది లెక్కలు చేసుకొత్తాండ్రు. ముఖ్యంగా నాటి ప్రతిపక్ష నేతగున్న చంద్రబాబు సార్ను ఎన్నో రకాలుగా అవమానించి మస్తుగా ఇబ్బందులు పెట్టిన సుత గవన్నీ నిలదిక్కుకొని కాడిగా ముత్యం లెక్క బయటకొచ్చిండు సారు. పబ్లిక్ సుత ఇవన్నీ చూసి గాలిపంక పాటోళ్లకు గట్టిగా దెబ్బ పెట్టి ఇంటికి తోలిండ్రు. ఇక పోలీస్ వ్యవస్థనైతే పూర్తిగా ఆగం చేసి పెట్టిండ్రు. అధికారం కోల్పోయిన సుత తీరు మారకపోవడంతోటి ఇక పబ్లిక్ అవస్థలు మామూలుగా ఉంటలేవు. గిదే ముచ్చట మీద పుల్లుగా పైరైంది మేడం. ఓ త్యాప మాటలనే ఇనకద్దాం పాన్రి. ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏదో అంటారు కదా, చింత చచ్చిన పులుపు చావదు అని. రోడ్డు మీదకి వచ్చి ఇంకో పదం ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిర పడుతుందని. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కడు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవు జగనాలు ట్రైనింగ్ ఇస్తున్నవా ఎట్లా? రోజు గివే క్లాసులు పెడుతున్నవా? తాడేపల్లి బంగులాల నీ సక్కదనం చల్లగుండా నువ్వు గంతే, నీ కిందోళ్ళు గంతే. తల్లి తీరు పిల్ల, లీడర్ తీరు క్యాడర్ అంటారు కదా. ఇక గట్లనే ఉన్నది నీ ముచ్చట సుత. మంచి చెయ్యవాయే, శ్రేష్ఠోళ్ళని చేయనియవాయే. ఇంత లెక్కలు మానుకోలేవనుకో అచ్చేటికి 11 ఈకలు సుతుండయి జర భద్రం మరి అనుకత్తారు పబ్లికు. అయ్యో నీ మాట నా మాట ఆ మాట ఈ మాట మొత్తానికి టమాటా. అబ్బా టమాటా ఒకరోజు 100 రూపాయలకు పోతే ఉల్లిగడ్డ కూడా ఆడదాకా పోయింది. ఇప్పుడు టమాటా ఏకదం ఏ రేట్లో కూడా కింద పడిపోయింది. ఏంటంటే కరీంనగర్ వాళ్ళు టమాటాలు అంత ఎక్కువ పండిస్తున్నారు. ఏంటంటే పాపం టమాటా మీద వాళ్ళు ఆశ పెట్టుకొని పండించారు, కానీ ఆ టమాటా నా మాట ఇంటలేదు, నీ మాట ఇంటలేదు, ఎవరి మాట ఇంటలేదు. దానికి ఒక ధర ఉంది, ఆ ధర మొత్తం దిగిపోయి కింద పడింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని నెత్తినోరు కొట్టుకుంటారు రైతులు. ఎందుకనంటే పాపం టమాటా పండితే మంచిగా ధర వస్తారా, ఏం చేద్దాంరా అని అనుకున్న వాళ్ళందరూ మార్కెట్కి పోయేసరికి అక్కర రాకుండా పోయేసరికి ఆటో కిరాయిలు కూడా మిలుగుతలేవా, ఏం ధర, ఏం కథ, ఏం కార్ఖానా, 6 కాలం కష్టం చేసి ఏమిటికి టమాటా వేసింది అని చెప్పి లబో దిబో అంటున్నారు. ఒకసారి వాళ్ళ బాధ చూద్దాం రారి. కాలము ఎప్పుడొక తీరుగానే ఉంటుందా? ఒకనాడు కాకపోతే ఒకనాడు ఒక్కొక్క తీరుగా మారుతుంది. ఇవాళ అన్నున్నాయని ఎగురితే రేపట్లాడు ఏం లేకుండా అవుతుంది. టమాటా కథ గట్లనే ఉన్నది. అమ్మవో తడివి కొనబోతే కొరివి అన్నట్టు మారింది పాపం టమాటా రైతుల పరిస్థితి. కిలో టమాటా ధర రూపాయికి పడిపోవడంతోటి కరీంనగర్ జిల్లా కాడ రైతన్నలు బగ్గబాధ పడుతుండ్రు. కూలి పైసలు సుతా గిట్టుబాటు కాక పంట చేలనే టమాటా నిడిసబెడుతుండ్రు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి ఊర్లే దాదాపు 25 ఎకరాల రైతులు టమాటా పంటను పండించిండ్రట. ఇంకో దిక్కు కోతుల పెడతా మళ్ళా చూస్తేనేమో ప్రకృతి అప్పుడప్పుడు గిట్ల దెబ్బ కొట్టుడు. ఆఖరికి పంట పండించి మొత్తం చేతికత్తే అమ్ముకుందామని మార్కెట్లకు పోతే ధర లేని పరిస్థితి వచ్చే. కిలో టమాటా ధర రూపాయి నుంచి 2 రూపాయలే వరకుతుందట మార్కెట్లా. ధర పడిపోవడంతోటి రైతులకు కూలి గిట్టుబాటు సుత అత్తలేదట. ఇక ఏం చేయాలనో అర్థం కాక పొలాలనే ఇడిసబెడుతుండ్రు. పాపం రైతన్న బాధలు చూడుండ్రి ఎట్లున్నదో. మాకు నిండుతలేదు, పెట్టిన పెట్టుబడి కూడా నిండుతలేదు. 25 ఎకరం 30 ఎకరం దాకా వెంకటాపల్లి గ్రామంలో టమాటా తోటలు పెడతాము. పెట్టిన తోట కూలీలో మందం కూడా మాకు గిట్టుబడి ధర అనేది పరిస్థితిలో మాకు మిగులుతలేదు. ఎంత నష్టపెట్టినా అని ఎంత నింపుకున్నా అని నిండుతలేదు.
మళ్ళా ఇండ కూడా కోతుల సైన్యం కూడా బాగా ఉన్నది. అవి కొట్టుకొని కూలీల మందం కూడా మాకు నిండుతలేదు. మా పరిస్థితిని గమనించుకొని మీరు గుర్తు చేసుకొని మా పరిస్థితిని మమ్మల్ని కాపాడుకోవాలని ఈ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. రూపాయి కిలో అంటే మాకేం గిట్టుబడి ధర మిగులుతుంది. ఏదన్నా సాయం చేయాలి, మాకు గిట్టుబడి ధర వచ్చేటట్టుగా చేయాలి. ఇక టమాటా ముచ్చట గిట్లుంటది. ఎగురితే ఒకటే తీరు చికెన్ మటన్ కు పోటీ లెక్క పోయి ఆఖరికత్తే ఇక కొనరాకుంటా ఇక కొనేటోళ్లకు కొన్నంత రైతులకు మాత్రం కన్నీళ్ళు ఇచ్చేటంత అత్తది పోన్రి. ఏముల్లా ₹2 అంటే ఎంత గోసుంటది చెప్పుర్రి రైతన్నలకు. ఎంత అపోసా పోయేసి నిలువారించుకుంటా ఉంటే గింత అన్నల్లమైనాక యాడికేంచులా. అబ్బా ఏదేమున్నా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక హాస్టల్ల పొరగాళ్ళకి అయితే ఇబ్బందులు అవుతున్నాయి. ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కుల్లం కుల్లా. ఎందుకనంటే ఇప్పుడు ఈ మెదక్ జిల్లాలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో కూడా పోరగాళ్ళు దీని అస్వస్థత అయింది కాక గట్టెట్టుంటుందో బరాబర్ పెడతాన్నాం గట్ల ఎట్లయితుంది అని చెప్పి టీచర్లు తిన్నారట. వాళ్ళు తింటే కూడా వాళ్ళు ముగ్గురు దవాఖాన పాలు అయ్యారట. మరి ఎందుకు ఈ ఫుడ్ కాంట్రాక్టర్ లోపమా, వండేటోళ్ళ లోపమా, మరి ఆడ మన ఉంటారు కదా హాస్టల్ వార్డెన్స్, మరి వాళ్ళ లోపమా, లేకపోతే ఎవరు చదువుకుంటారు ఎవరు చదువుకుంటారు? ఎక్కడి కథ ఇది? సర్కారీయంగా అని మనంగా పొరగాలకు వచ్చినట్టు పెట్టేందుకు మీకేమి లోపం, మీకేం కష్టం, మీకేమి నష్టం? పొరగాల మీద తింటే మీకు వచ్చేది ఏంది లాభం? ఏమన్నా అర్థం ఉందా? పోరగాళ్ళు దవాఖానల పాలు అయిందే కాకుండా టీచర్లు కూడా అయ్యారట తిని. అంటే గంత ఘోరంగా వంటలు చేస్తారు, గంత హాస్టల్లో బతకాలంటే గంత ఆగమున్నది అన్నట్టు. పోరగాళ్ళు ఏమో అమ్మాయి ఏడిచిపెట్టి మేము చదువుకోవాలి, మా అబ్బాయి ఈడ వదిలిపెట్టారు కదా తినాలి మంచి, కానీ పౌష్టికంగా వారానికి మటను, గుడ్లు, చికెను అది ఇది పెడితే ఏది రాకపోను వచ్చిన దాంట్లో కూడా గిది ఉంటే ఏడికెళ్ళవుతుంది ఎట్లయితుంది ఒక పరి చూడు. అయ్యో పాపం పొలగాడ్లకు ఏసొంటి తిండి పెట్టి పాడైనరో ఏమో కాదా, మొత్తం కాక్కుడాట ఆగమాగమైందట పోన్రి. గీ మెదక్కాడున్న రేగోడు కస్తూర్బా గాంధీ బల్లే గిట్ల ఫుడ్ పాయిజన్ అవుడుతోటి పాపం 22 మంది పిల్లగాళ్ళు దావకాన్ల చేరిండ్రు. ఇక 3 ఉపాధ్యాయులకు సుత అస్వస్థత అయిందట. అంటే టిఫిన్ చక్కగా లేదా, సేసుట్ల మంచిగా చెయ్యలేరా, తెచ్చిన సామాన్ మంచిగా లేదా, ఏం కథ అయిందో గాని ఇక వాంతులట విరేచనాలట. ఇక ఇట్లయితే కాదని దావకాన్లకు పట్టుకపోయి ఇక షీకిస్తాన్ తిత్తుండ్రట చూడుండ్రి. ఆగో చూసిన రానుల్లా ఎట్లున్నదో, సర్కారు దావకాన్లకి తీసుకపోయేట వాళ్ళకంటే ఎక్కడికక్కడ షికిస్తా కొనసాగిస్తుండ్రట. 3 అంత చదువు చెప్పే ఉపాధ్యాయులకు, చదువుకునే విద్యార్థినులకు గిట్లా అయిందట. నుల్లా పెట్టే బువ్వ చక్కగా లేకపోతే పెట్టుడెందుకు చెప్పుండ్రి. ఇక కడుపు నిండా బువ్వ తిని చక్కగా చదువుకునే పిల్లగాండ్లకు సక్కమైన తిండి అదవకపోతే ఏమైనట్టు చెప్పుండ్రులిగా. ఇక గామోననే చూసినాం కదా హాస్టల్కు పట్టుకున్న గూతదారు ఇక ఆకుకూరల్ని ఎక్కడెక్కడనో ఏర్కచ్చుడు, ఆవులకేసిన ఆకుకూరలు వాటుకొచ్చి గవిటిని హాస్టల్కు సప్లై చేసుడు. మరి గసుంటి తిండేమన్నా నచ్చిందా, గస్వంటి ఏమన్నా పట్టుకొచ్చిండ్రా, కడగకుండా అండిన్రా, మంచిగండలేరా ఏందో గాని మొత్తానికైతే గిట్లాగమైంది. ఇక ఇప్పటికన్నా జర మంచిగా చెయ్యుండ్రి. ఇక గివన్నట్టు వాళ్ళ TV5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు దొరదాకా మీ TV5 ఇక ఉంటా.